కమిలియన్ పాలిటిక్స్ ఛానల్కు స్వాగతం. గత ఎన్నికల్లో 100 కన్నా తక్కువ ఓట్లు సాధించిన బీజేపీ తన రాజకీయ వ్యూహాలతో ఇప్పుడు ఏపీ రాజకీయాలను షేక్ చేస్తోంది. పొత్తు సీట్లు రాబట్టడం విషయంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు బీజేపీ ముందు మోకరిల్లారనే ప్రచారం జోరుగా సాగుతోంది. రానున్న ఎన్నికలను ఏపీ రాజకీయం యావత్తు తన చుట్టూ తిరిగేలా బీజేపీ సాలెగూడు అల్లిందనే చెప్పాలి. బీజేపీతో పొత్తు కోసం తహతాలాడిన టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీ అల్లిన సాలెగూడులో చిక్కుకుపోయారు. మరోపక్క వైసీపీ కూడా బీజేపీ ముందు సాగిలా పడిందని, టీడీపీ జనసేనతో పొత్తుకు వెళ్లకుండా బీజేపీని నివారించేందుకు, ప్రసన్నం చేసుకునేందుకు చేయాల్సిన ప్రయత్నాలను చేసిందనే పుకార్లు షికారులు చేస్తున్నాయి. మీరు టీడీపీ జనసేనతో పొత్తుకు వెళ్ళవద్దు, మేము గెలిచిన ఎంపీ సీట్లన్నీ మీకు మద్దతుగా ఇస్తామని వైసీపీ బేరాలు కూడా పెట్టిందనే ప్రచారం ఉంది. జరుగుతున్న పరిణామాలు గనక గమనిస్తే అధికారం, వారసత్వ రాజకీయాలు అంతిమ లక్ష్యంగా సాగే ప్రాంతీయ పార్టీల బలహీనతను బీజేపీ చక్కగా ఉపయోగించుకుందనే చెప్పాలి. బీజేపీ ఆడిన రాజకీయ చదరంగంలో టీడీపీ, జనసేన పార్టీలు పావులుగా మారిపోయాయి. బీజేపీ కేంద్రంగా తన రాజకీయాలు కొనసాగించాల్సిన పరిస్థితి ఈ రెండు పార్టీలకు ఏర్పడడం ఆశ్చర్యంగా ఉంది. క్షేత్రస్థాయిలో బలమైన కేడర్ ఉన్న టీడీపీ, దాని అధినేత చంద్రబాబు నాయుడు విపరీతమైన జనాకర్షణతో ఏపీ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్లు బీజేపీతో పొత్తు కోసం తహతహలాడటం చూస్తుంటే బీజేపీ నాయకత్వం ఏపీ రాజకీయాల్లో ఏదో మ్యాజిక్ చేస్తున్నట్లుగా ఉంది. సాధారణంగా ఎన్నికల సమయంలో చిన్న చిన్న పార్టీలు పెద్ద పార్టీల దగ్గరికి వెళ్ళి కొన్ని సీట్లు అడిగి బెట్టు చేసి బేరం కుదుర్చుకుని వారు ఇచ్చినవి తెచ్చుకోవడం చూస్తూ ఉంటాం. కానీ టీడీపీ, జనసేనలు బీజేపీ చుట్టూ తిరిగి బేరం కుదుర్చుకోవడం విచిత్రంగా ఉంది. ఏపీలో 100 కన్నా తక్కువ ఓట్లు తెచ్చుకున్న బీజేపీ చుట్టూ సీట్ల సర్దుబాటు వ్యవహారం నడవడం ఆశ్చర్యానికి గురి చేయక తప్పదు. బీజేపీ కన్నా ఎన్నో రెట్లు బలంగా ఉన్న టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీ చుట్టూ పలుమార్లు తిరిగి వాడు అడిగినన్ని సీట్లు తీసుకుని ఇచ్చి త్యాగాలు చేయడం చూస్తుంటే ఏపీ రాజకీయాలపై బీజేపీ ఏదో బలమైన వ్యూహంతో ఉన్నట్లుగా అనుమానాలు కలుగుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం గత 5 సంవత్సరాలుగా ఎన్నో వేధింపులకు గురి చేసిన చెక్కు చెదరని కేడర్ ఉండి గత ఎన్నికల్లో 40% ఓట్లు సాధించిన టీడీపీ ఈ ఎన్నికలకు బీజేపీ భజన చేయడం అందరినీ విస్మయానికి గురి చేస్తుంది. 2024 ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమని అన్ని సర్వేలు చెబుతున్నప్పటికీ చంద్రబాబు నాయుడిని తన చుట్టూ తిరిగేలా బీజేపీ చేసుకోవడం చూస్తుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే బూచిని చూపించి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లను దారికి తెచ్చుకున్నట్లుగా అనుమానం కలుగుతోంది. టీడీపీ, జనసేన పార్టీ పొత్తు సమయంలో 24 అసెంబ్లీ, 3 పార్లమెంట్లు సీట్లు తీసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ టీడీపీకి సరెండర్ అయిపోయారని కేడర్ గగ్గోలు పెట్టింది. మళ్ళీ ఇప్పుడు తనకు టీడీపీ కేటాయించిన 24 అసెంబ్లీ సీట్లలో 3 త్యాగం చేయడం, 3 పార్లమెంట్ల సీట్లలో 1 త్యాగం చేయడం చూస్తుంటే పవన్ కళ్యాణ్కు కేంద్రం నుంచి ఏదో పెద్ద హామీ లభించినట్లుగా కనపడుతుంది. ఎన్నికల్లో ఈ కూటమి అధికారంలోకి వచ్చాక బీజేపీ పవన్ కళ్యాణ్కు అనుకూలంగా ఏదైనా వ్యూహం పన్నుతుందా అన్న సందేహాలు కూడా కలగక మానవు. ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీ, ముస్లింలు బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న వైసీపీ గత 5 సంవత్సరాలుగా బీసీ వర్గాలకు కూడా దగ్గరయ్యే ప్రయత్నం చేసింది. సీట్ల కేటాయింపుల్లోనూ కాపులకు ప్రాధాన్యత తగ్గిస్తూ ఆయా చోట్ల బీసీ అభ్యర్థులను రంగంలోకి దించుకుంది. దీంతో వైసీపీలో జగన్మోహన్ రెడ్డికి స్థిరమైన ఓటు బ్యాంక్ ఏర్పడడంతో అతన్ని ఎదుర్కోవడం విడివిడిగా సాధ్యం కాదన్న నిర్ణయానికి టీడీపీ, జనసేన వచ్చినట్లుగా కనపడుతోంది. అగ్రవర్ణాలు, యువత, చదువుకున్నవారు, పట్టణ ప్రాంతాల్లో మధ్యతరగతి ప్రజల్లో ప్రధాని నరేంద్ర మోడీ పట్ల ఉన్న క్రేజ్ వల్ల దేశవ్యాప్తంగా బీజేపీ గ్రాఫ్ పెరిగింది. కానీ దాన్ని తనకు అనుకూలంగా మార్చుకునే సంస్థాగత నిర్మాణం ఏపీలో బీజేపీకి లేదు. అందుకే బీజేపీ టీడీపీ, జనసేనతో పొత్తుకు సిద్ధమైంది.
ఇది బీజేపీకి బాగా కలిసి వచ్చే అంశమే. టీడీపీ జనసేన కూడా బీజేపీతో జట్టు కట్టకుండా ఉంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు అవలంబించే అక్రమాలకు అడ్డుకట్ట వేయలేమనే నిర్ణయంతోనే బీజేపీతో జత కట్టారన్న అనుమానం కలుగుతోంది. ఏమైనా ఏపీలో 1% ఓట్లు లేని బీజేపీ 6 పార్లమెంటు 10 అసెంబ్లీ స్థానాలు డిమాండ్ చేసి దక్కించుకోవడం చూస్తుంటే ఏపీ రాజకీయాలపై బీజేపీ ఉచ్చు బిగించిందనే చెప్పాలి. పైపచ్చు కీలకమైన కేంద్రాలుగా విలసిల్లుతున్నటువంటి రాజమండ్రి, విజయనగరం, అరకు, తిరుపతి, నరసాపురం, అనకాపల్లి పార్లమెంట్ సీట్లు తీసుకోవడం బీజేపీ వ్యూహాత్మకంగానే వ్యవహరించిందని చెప్పాలి. ప్రస్తుత పొత్తు పరిణామాలు పరిశీలిస్తే 2029 ఎన్నికల నాటికి ఏపీలో బలమైన శక్తిగా ఎదిగేందుకు బీజేపీ దీర్ఘకాలిక వ్యూహంతో పావులు కదుపుతున్నట్లుగా కనపడుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.